నమస్కారం, సుఖీభావ్కు స్వాగతం. ఈరోజు సుఖీభావ్లో బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ ప్రాణాంతకమా? పిల్లలు పొరపాటున మందులు మింగేశారా? సెలవు రోజుల్లో కూడా విశ్రాంతి దొరకడం లేదా? పాదాల్లో నొప్పులకు యోగాతో ఉపశమనం. ఇంకా హెల్త్ టిప్. బ్రెయిన్ ట్యూమర్ అన్న మాట వినగానే మనలో చాలా మందికి గుండె ఆగినంత పనవుతుంది. ఇక సర్జరీ అంటే ప్రాణాలు పోతాయేమో, పక్షవాతం వస్తుందేమోనని భయపడుతుంటారు. మరి నిజంగానే బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ అంత ప్రమాదకరంగా ఉంటుందా? కణితిపై కత్తి పెడితే పక్షవాతం ముప్పు పొంచి ఉంటుందా? బ్రెయిన్ సర్జరీల గురించి ప్రచారంలో ఉన్న నమ్మకాలు, వాటిలోని నిజ నిజాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మెదడు మన శరీరంలోని ప్రతి కదలికను, ఆలోచనను శాసించే ఒక అద్భుతమైన హెడ్ మాస్టర్. పుర్రె అనే కోట లోపల భద్రంగా ఉండే మెదడు కణాల్లో కొన్నిసార్లు అదుపులేని విపరీతమైన ఎదుగుదల మొదలవుతుంది. ఆ అసాధారణ కణాల సమూహాన్నే బ్రెయిన్ ట్యూమర్ అంటారు. అయితే మెదడులో పుట్టుకొచ్చే అన్ని కణితులు క్యాన్సర్ కావు. వీటిలో బినైన్ అనే ప్రమాదకరం కాని కణితులు, అలాగే మ్యాలిగ్నెంట్ అనే వేగంగా వ్యాపించే క్యాన్సర్ కణితులు కూడా ఉంటాయి. అయితే మెదడు చుట్టూ ఉండే పుర్రె పరిమాణం పరిమితంగా ఉండటం వల్ల ఏ రకమైన కణితి పెరిగినా అది మెదడు లోపల భాగాలపై విపరీతమైన ఒత్తిడిని పెంచుతుంది. జెనెటిక్ లోపాలు, రేడియేషన్ ప్రభావం మినహా దీనికి ఖచ్చితమైన కారణాలు ఇప్పటికీ రహస్యమే. బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ చేస్తే అసలు వ్యక్తి సజీవంగా ఉంటాడా, తిరిగి వస్తాడా, అసలు కాలు చేయి పడిపోతుంది, జ్ఞాపశక్తి పోతుంది, ఎందుకు పని రాకుండా అయిపోతాడనేటువంటి ఆలోచన ఎంతవరకు సబవు? అసలు ఆపరేషన్ చేసిన ప్రతి ట్యూమర్ కూడా క్యాన్సరేను, అవునా కాదా? ఇన్ని ఆపరేషన్లు, ఇన్ని అనుమానాలు, అపోహలు ఈ బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ గురించే ఉంది. గమనించండి, మెదడులో ఉండేటువంటి ట్యూమర్స్లో 40% క్యాన్సర్ అండి, 60% క్యాన్సర్లు కావు. ఇంకొక అన్నిటికంటే కామన్గా ఒక డౌట్ ఏమిటి, బ్రెయిన్ ఆపరేషన్ చేస్తే బ్రెయిన్ అంతా ఓపెన్ చేస్తారు అని. కాదండి, ఇప్పుడున్న పరిస్థితిని బట్టి సౌకర్యాల పేర్లు మీకు చెప్తానని నిన్ను ఎక్కడైతే ట్యూమర్ ఉందో, ఎక్కడైతే అవసరమో అక్కడే చిన్న ఆపరేషన్ చేస్తున్నారు. అదే కాకుండా ఈ మధ్యకాలంలో ఇన్సిషన్ కూడా లేకుండా 3D టైప్ అని ఒక పద్ధతి వచ్చింది. మూడవది ఏమిటి, కాలు చేయ పడిపోతుంది, అసలు జ్ఞాపశక్తి పోతుంది, ఎందుకు మళ్ళీ పనికిరాకుండా అయిపోతాడు. కాదండి, ఒక్క మాట గమనించండి. ఇప్పుడు ఎవరిని ఇంకొక స్పెషాలిటీని నేను కించపరచడానికి ఇక్కడ ప్రయత్నం చేయకపోయినా, ఎక్కడో ఒక ప్యాంక్రియాస్లోనే, క్లోమగ్రంథిలోనే క్యాన్సర్ వచ్చింది అనుకోండి, ఎన్నాళ్ళు సర్వే అవుతారండి? బ్రెయిన్లో కొన్ని క్లిష్టమైన చోట్ల వచ్చేటువంటి ట్యూమర్లు, అందులో క్యాన్సర్కి సంబంధించిన ట్యూమర్లో కూడా అలాగే ఉంటుంది. ఇంకో దగ్గరని కాదు. కాబట్టి బ్రెయిన్ ట్యూమర్ తాలూకా ఆపరేషన్ తాలూకా రిస్క్ అన్నది, బైపాస్ ఆపరేషన్ గుండె కోసం చేస్తే రిస్క్ అన్నది 2 నుంచి 3% అయితే, అన్ని సౌకర్యాలు బాగా అనుభవం ఉండేటువంటి అనుభవజ్ఞుని డాక్టర్ దగ్గరికి మీరు వెళ్ళి కానీ బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ చేయించుకుంటే రిస్క్ అన్నది 3 నుంచి 4%. అంటే ఏం తేడా ఉంది చెప్పండి? మెదడులో కణితి ఉన్నప్పుడు శరీరం మనకు కొన్ని ముందస్తు హెచ్చరికలు పంపుతుంది. ముఖ్యంగా ఉదయాన్నే నిద్ర లేవగానే వచ్చే విపరీతమైన తలనొప్పి, వాంతులు కావటం, చూపు మసగపడటం, ఉన్నట్టుండి ఫిట్స్ రావటం, మాట ముద్దగా మారటం, లేదా శరీరంలో ఒకవైపున పక్షవాతం లాంటి బలహీనత రావటం, ఇవన్నీ బ్రెయిన్ ట్యూమర్ తాలూకు అనుమానిత లక్షణాలే. ఈ లక్షణాలని చాలామంది మైగ్రెయిన్ అనే మామూలు తలనొప్పి అని అనుకుంటూ పెయిన్ కిల్లర్స్ మింగుతూ కాలయాపన చేస్తూ ఉంటారు. బ్రెయిన్ ట్యూమర్లను అశ్రద్ధ చేస్తే కణితి పరిమాణం పెరిగి కోమాకు, చివరికి మరణానికి దారితీసే ప్రమాదం ఉంటుంది. మరి మెదడులోని ఈ శత్రువును ఎలా పట్టుకోవాలి? కాంట్రాస్ట్ ఎంఆర్ఐ, సిటీ స్కాన్, ఫంక్షనల్ ఎంఆర్ఐ పరీక్షల సాయంతో మెదడులో కణితుల్ని నేడు సులువుగానే పట్టుకోవచ్చు. మెదడులోని కణితి ఏ భాగంలో ఉంది, అది ఎంత పరిమాణంలో ఉందనే పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. నేను హైదరాబాద్ నగరం 1987లో వచ్చాను. వచ్చినప్పుడు పూర్తిగా హైదరాబాదు జంట నగరాలు, అదే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో మిగతా చోట్ల కూడా చూస్తే 1-2 సిటీ స్కాన్లు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయండి? ప్రతి గల్లీకి ఒక సిటీ స్కాన్ ఉందండి, ప్రతి గల్లీకి ఒక ఎంఆర్ఐ ఉందండి. అసలు ఎంత 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 మారింది. ఒకటి డయాగ్నోస్టిక్స్ అవైలబిలిటీ అన్నట్టయితే ఏదైతే ఉందో, ఇందా మనం చెప్పుకున్నాం చిన్న ఇన్సిషన్తో న్యూరో నావిగేషన్,
అంటే చాలా క్లియర్గా ఎక్కడైతే ట్యూమర్ ఉందో కంప్యూటర్ తాలూకా మనకి పర్యవేక్షణలో కంప్యూటర్ నిపుణుడు ఆపరేషన్ థియేటర్లో ఉంటాడు. ఎక్కడైతే ఆపరేషన్ ఉందో అక్కడే ఒక చిన్న గీత మాదిరి గీసి ఇన్సిషన్ వేసి ఆపరేషన్ చేసేటువంటి సౌకర్యం ఈరోజు జరుగుతుంది. నావిగేషన్ వల్ల మనం ఇంతకుముందు ఏదైతే ఉందో ప్రెసిషన్ లేకుండా పోవడం వల్ల నావిగేషన్ వచ్చింది, డ్రిల్ అని వచ్చింది. దానివల్ల ఏదైతే ఉందో ఒక అసలు పుర్రె తాలూకా భాగాన్ని పైకి తీయడానికి ఏదైతే ఉందో 45 గంటల సేపు పట్టే సమయం ఇప్పుడు 10 నిమిషాలు అయిపోతుంది. ఎలక్ట్రిక్ డ్రిల్ వచ్చింది. ట్యూమర్ని అసలు ఏమాత్రం ముట్టుకోకుండా డైరెక్ట్గాను దాన్ని పీల్చి తీసేటువంటి ఒక పద్ధతి వచ్చింది, క్యూసా అని. ఇవన్నీ కలిపి ఎనస్థీషియా టైం 10 గంటల నుంచి 4 గంటలకు కుదించిపోతే పేషెంట్ రికవరీ కూడా అంతే బాగుంటుంది కదండి. అందువలన ఇంకేమిటి బ్రెయిన్ సూట్ అని ఒకటి వచ్చింది. అంటే ఏమిటి, బ్రెయిన్ ఓటీ లోపలే ఎంఆర్ఐ మెషిన్. అంటే మనం ఎంత ట్యూమర్ తీసాం, ఇంకేదైనా ట్యూమర్ ఉందో దాన్ని ఇంకా తీయాలని చెప్పేటువంటి ఒక పద్ధతి, దాన్ని బ్రెయిన్ సూట్ అంటారు. మెదడులో కణితుల్ని తొలగించే ఆపరేషన్ చుట్టూ చాలా అపోహలే ప్రచారంలో ఉన్నాయి. మెదడుకు కోత పడితే మనిషి కోమాలోకి వెళ్తాడు లేదా జ్ఞాపక శక్తి పోతుందని అనుకుంటారు. నిజానికి అది ఒట్టి అపోహ మాత్రమే. న్యూరో సర్జరీ పరిశోధనల ప్రకారం వైద్య ప్రపంచంలో బ్రెయిన్ సర్జరీ అనేది అత్యంత సురక్షితమైనది. ఇప్పుడు అవేక్ క్రానియాటమీ అనే అద్భుత చికిత్స అందుబాటులోకి వచ్చింది. అంటే ఆపరేషన్ జరుగుతున్నప్పుడు రోగికి స్పృహ ఉంటుంది. సర్జన్తో మాట్లాడుతూ, పాటలు వింటూ లేదా ఫోన్ చూస్తూ కూడా సర్జరీ చేయించుకోవచ్చు. దీనివల్ల మెదడులోని ఏ ఒక్క భాగానికి కూడా దెబ్బ తగలకుండా కణితిని మాత్రమే విజయవంతంగా తొలగించవచ్చు. అంతేకాదు, న్యూరో నావిగేషన్ అనే జీపీఎస్ లాంటి సాంకేతికత సాయంతో మిల్లీమీటర్ కూడా తేడా లేకుండా అత్యంత సురక్షితంగా, ఖచ్చితత్వంతో నేడు శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి. కాబట్టి ఆపరేషన్ అంటే భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఇందాక మాట చెప్పాను, నో ఇన్స్టేషన్ 3D పద్ధతి అని. అంటే దాన్ని ఎక్కడైతే ట్యూమర్ ఉందో 3D 3 డైరెక్షన్లో విశ్లేషణ చేసి దాని తాలూకా స్థితిగతులను పూర్తిగా కూలంకషంగా స్పెషల్ గాగుల్స్ పెట్టుకొని చూసేటువంటి పద్ధతి. ఏది కొన్ని ట్యూమర్లకు ఏదైతే ఉందో స్కల్ బేస్డ్ ట్యూమర్స్ కానీ పిట్యూటరీ ట్యూమర్స్ వాటిని ముక్కు నుంచి చేసేది అసలు ఇన్సిషనే బయటకు కనబడదు. సరే, కొన్ని సమయాల్లో మినిమల్లీ ఇన్వేజివ్ అంటే ఎంత చిన్న ఇన్సిషన్ అయితే ఎక్కడైతే ట్యూమర్ ఉందో దాన్ని బట్టి ముందు క్యాలిక్యులేషన్ చేసి మార్క్ చేసి ఆపరేషన్ చేసి చిన్న బోన్ పీస్ తీసి ఆపరేషన్ చేయడం వల్ల గంటల్లో తగ్గిపోయింది. టేబుల్ మీద పేషెంట్ మాట్లాడుతూ ఉండి కాలు చేయి చక్కగా కలుస్తూ ఉంటాను, సంతోషం. అవన్నీ ఈరోజు జరుగుతున్నాయి. రిస్క్ లేదని చెప్పడం పోవడం కాదు, కానీ క్యాన్సర్ ట్యూమర్లు అంటే ఏదైతే రిస్క్ ఉన్నదో ఏ స్పెషాలిటీలోనన్నా క్యాన్సర్ తాలూకా ఇంప్రూవ్మెంట్ అన్నది పెద్ద బాగా రాకపోవచ్చు. బ్రెయిన్ లోపల ఉండేటువంటి క్యాన్సర్ కాని ట్యూమర్స్ అన్నది 60% కాబట్టి ఏదైతే ఉన్నాయో మెనింజోమా అని ఉందండి, పిట్యూటరీ ట్యూమర్ ఉంది, సిపి యాంగిల్ ట్యూమర్ ఉంది, డెర్మాయిడ్ సిస్ట్ ఉంది, ఎపిడర్మాయిడ్ ఉంది, క్రేనోఫరింజోమా అని ఎన్ని ఉన్నాయని చెప్పండి. ఇన్ని ట్యూమర్లు అన్నీ కలిపి మనం క్యాన్సర్ ఆపరేషన్ చేసిస్తే రిస్క్ ఉందని. ఇంకొక మాట ఏమిటంటే, బ్రెయిన్ సృష్టికర్త తయారు చేసినప్పుడే ఆయన ప్రత్యేకంగా తయారు చేశాడు. అంటే ఏదైనా భాగం ముఖ్యమైన కేంద్రం ఏదైతే ఉందో దానిలో కానీ ఏదైనా ఇబ్బంది వల్ల వచ్చిందనుకోండి ట్యూమర్, దాని తాలూకు ఇబ్బందులు ఉంటాయి. ఎడం పక్కన వచ్చేటట్టయితే మాట్లాడడం తేడా ఉంటుంది. మాటే కేంద్రం ఎడం పక్కనే ఉంది. ఎడం పక్కన ఏదైతే మోటార్ స్ట్రిప్పర్ ఉంటుందో దాని మీద ఇబ్బంది వచ్చినట్టయితే ఆపోజిట్ కుడికాలు వీక్ అవడానికి ఆస్కారం ఉంది. ఇలాంటి చిన్న ఇబ్బందులు ఉన్నవి సహజమే. కానీ మార్బిడిటీ వచ్చినా కూడా ఈరోజు రీహాబిలిటేషన్ అని ఏదైతే ముందు చెప్పుకున్న న్యూరో రేడియాలజీ కానీ, న్యూరో రీహాబిలిటేషన్ కానీ, న్యూరో అనస్థీషియా కానీ, టేబుల్ మీదే చిన్న పీస్ తీసి టెస్ట్ కన్ఫర్మ్ చేసి ఏది న్యూరోపెథాలజీ కానీ, ఇన్ని సౌకర్యాలు ఉన్న దీని దృష్ట్యా బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ అన్నది మీరు భయపడాల్సినంత ప్రాబ్లం కానే కాదు. ఈరోజు ఎవరికైనా మీ చుట్టాలకు కానీ, బంధువులు కానీ, మిత్రులు కానీ ఇలాంటి ఇబ్బంది వచ్చినట్టయితే వెనుకాడకుండా ఎంత తొందరగా దానికి సత్వరమైన వైద్యం చేయించి వారిని పూర్తి ఆరోగ్యవంతులు కావడానికి మీరు కూడా మీ తరపు నుంచి ఇతోధికంగా కృషి చేయండి. బ్రెయిన్ ట్యూమర్లకు కేవలం సర్జరీనే కాదు, కణితి రకాన్ని బట్టి రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ మరియు టార్గెటెడ్ థెరపీల ద్వారా కూడా చక్కగా నయం చేస్తున్నారు. ఒక్కసారి ఆపరేషన్ పూర్తయిన తర్వాత సరైన ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీల ద్వారా రోగి కేవలం కొన్ని వారాల్లోనే మునుపటిలా తన సాధారణ జీవితాన్ని గడపవచ్చు. కణితుల్ని నివారించడానికి ప్రత్యేకమైన నివారణ మార్గాలేవీ లేవు. అయితే అనవసరమైన సిటీ స్కాన్లు, తీవ్రమైన రేడియేషన్ల బారిన పడకుండా ఉండటం మంచిది. తలనొప్పి క్రమం తప్పకుండా వస్తుంటే నిర్లక్ష్యం చేయకుండా న్యూరాలజిస్టును సంప్రదించాలి.
బ్రెయిన్ ట్యూమర్ అంటే భయపడి ప్రాణాల మీదకు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఆధునిక సాంకేతికత మరియు అవేక్రానియాటమీ వంటి చికిత్సలు భయంకరమైన అపోహలను తుడిచేసి రోగులకు పునర్జన్మను ప్రసాదిస్తున్నాయి. ఆటపాటలతో అల్లరి చేసే పసిపిల్లలు ఎక్కడ ఒక చోట కుదురుగా ఉండరు. ఇల్లంతా పీకి పందిరేస్తుంటారు. ఇంట్లో చేతికి అందినవన్నీ నోట్లో పెట్టుకుని రుచి చూస్తుంటారు. కొన్ని సందర్భాల్లో ఇంట్లో పెద్దలు వాడే మందుల్ని కూడా పొరపాటున మింగేస్తుంటారు. ఇలాంటప్పుడు తల్లిదండ్రులు ఒకటే కంగారు పడిపోతుంటారు. మందుల మూలంగా పిల్లలకేమైనా అవుతుందేమోనని వణికిపోతుంటారు. తెలుసో తెలియకో పిల్లలు పొరపాటున మందులు మింగినప్పుడు ఆసుపత్రికి వెళ్లేలోపు ప్రథమ చికిత్సగా వెంటనే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఒక్క క్షణం నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదానికి దారి తీయొచ్చు. ముఖ్యంగా రంగురంగుల మాత్రలు, తీపి సిరప్లు, విటమిన్ గమ్మీలు పిల్లలకు చాక్లెట్లు లేదా మిఠాయిల్లా కనిపిస్తాయి. పెద్దలు అజాగ్రత్తగా టేబుల్ పైనో మంచం పక్కనో లేదా బ్యాగులో వదిలేసిన మందుల్ని పిల్లలు ఆట వస్తువులా తీసుకుని నోట్లో వేసుకునే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా మధుమేహం, గుండె జబ్బులు, రక్తపోటు, మానసిక ఆరోగ్య సమస్యలు, నొప్పి నివారణ మందులు, ఐరన్ మాత్రలు వంటి కొన్ని ఔషధాలు చిన్నపిల్లలకు తీవ్రమైన హాని కలిగించే అవకాశం ఉంది. కొన్నిసార్లు 1 లేదా 2 మాత్రలే ప్రమాదకరంగా మారొచ్చు. పిల్లలు ఏదైనా మందు మింగారనే అనుమానం వచ్చినప్పుడు ముందుగా ఏ మందు మింగారు, ఎంతసేపటి క్రితం మింగారు, సుమారుగా ఎన్ని మాత్రలు లేదా ఎంత సిరప్ తాగారు అనే వివరాలు తెలుసుకునే ప్రయత్నాలు చేయాలి. మందు స్ట్రిప్, బాటిల్ లేదా ప్యాకెట్ను పిల్లలతో పాటు ఆసుపత్రికి తీసుకెళ్లాలి. ఈ జాగ్రత్త పిల్లలకు సరైన చికిత్స అందించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. పిల్లలు పొరపాటున మందుల్ని మింగిన అత్యవసర పరిస్థితిలో పిల్లలకు బలవంతంగా వాంతి చేయించే ప్రయత్నం చేయకూడదు. ఉప్పు నీళ్లు తాగించడం, వేళ్లు నోట్లో పెట్టి వాంతి చేయించడం, పాలు లేదా ఇతర ఇంటి చిట్కాలు ఇవ్వడం వంటి చర్యలు కొన్నిసార్లు మరింత ప్రమాదకరంగా మారొచ్చు. పిల్లలు మత్తుగా కనిపించడం, నిద్ర లేకపోవడం, వాంతులు, ఫిట్స్, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, స్పృహ తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు వారికి అత్యవసర వైద్య సహాయం అవసరం. అయితే ఎలాంటి లక్షణాలు కనిపించకపోయినా ప్రమాదకరమైన మందులు మింగారని అనుమానం ఉన్నప్పుడు ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి తీసుకెళ్లాలి. కొన్ని మందుల ప్రభావం గంటల తర్వాత కూడా కనిపించవచ్చు. ఆసుపత్రిలో పిల్లల వయసు, బరువు, మింగిన మందు రకం, పరిమాణం, గడిచిన సమయం ఆధారంగా వైద్యులు అవసరమైన పరీక్షలు, పరిశీలన, చికిత్స నిర్ణయిస్తారు. ప్రతి సందర్భంలో కడుపు శుభ్రం చేయాల్సిన అవసరం ఉండదు. అవసరమైతే మాత్రమే ప్రత్యేక చికిత్సలు అందిస్తారు. ఇలాంటి ప్రమాదాలను నివారించడానికి మందులను ఎప్పుడూ పిల్లలకు అందని ఎత్తులో భద్రపరచాలి. మాత్రలు తీసుకున్న వెంటనే స్ట్రిప్లను, సిరప్ బాటిళ్లను తిరిగి సురక్షితంగా ఉంచాలి. గడువు ముగిసినా లేదా అవసరం లేని మందుల్ని ఇంట్లో పేరుకుపోనివ్వకుండా సురక్షితంగా తొలగించాలి. ప్రతి కుటుంబంలో మందుల భద్రత కూడా పిల్లల భద్రతలో ఒక ముఖ్య భాగమనే విషయాన్ని ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. వారమంతా పనులతో అలసిపోయాం, ఆదివారమన్నా కాస్త విశ్రాంతి తీసుకుందామని అనుకుంటాం. కానీ అదేం చిత్రమో, సెలవు రోజునే మరింత ఎక్కువగా అలసిపోతుంటాం. తీరిక లేనంతగా పనులన్నీ ఆ రోజే మీద పడుతుంటాయి. ఫలితంగా ఒక రకమైన డిప్రెషన్ ఆవరిస్తూ ఉంటుంది. సోమవారం నాడు మంచం దిగడానికి కూడా మనసొప్పదు. సెలవు రోజుల్లో విశ్రాంతి తీసుకుని రీఛార్జ్ అవ్వాల్సింది పోయి మరింత డిప్రెషన్లోకి వెళ్ళడానికి వెనుక కారణాలేంటి? వీకెండ్ బర్న్అవుట్గా పిలిచే ఈ సమస్య గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. వారమంతా ఆఫీస్ పనులతో బిజీగా గడిపే ప్రతి ఒక్కరూ శని, ఆదివారాల కోసం ఎంతగానో ఎదురుచూస్తుంటారు. తీరా వీకెండ్ రాగానే ఎక్కడికైనా వెళ్లాలన్నా, కనీసం నచ్చిన పని చేయాలన్నా శరీరం, మనస్సు సహకరించడం లేదని వాపోతుంటారు. అయితే మీరు వీకెండ్ బర్న్అవుట్ బారిన పడ్డట్టేనంటున్నారు ఆరోగ్య నిపుణులు. వారమంతా విపరీతమైన పని ఒత్తిడి, డెడ్ లైన్స్, సరిపోని నిద్ర వల్ల మెదడు తీవ్రమైన అలసటకు గురవుతుంది. దాంతో సెలవు రోజుల్లో విశ్రాంతి తీసుకుందామన్నా తీవ్రమైన తలనొప్పి, నీరసం, మానసిక ఆందోళన వంటి లక్షణాలు వేధిస్తుంటాయి. కేవలం శారీరక అలసటే కాదు, వీకెండ్ వచ్చేసింది, నేను అన్ని పనులు ఈ 2 రోజుల్లోనే పూర్తి చేయాలి అనే మానసిక ఒత్తిడికి కూడా ఈ బర్న్అవుట్కు ముఖ్య కారణమని చెబుతారు డాక్టర్లు. చాలా మంది వారాంతపు రోజుల్లో ఆలస్యంగా నిద్రలేవడం, గంటల తరబడి ఫోన్లు, టీవీలకు అతుక్కుపోవడం చేస్తుంటారు. దీనివల్ల శరీరంలోని సిర్కాడియన్ రిథం లేదా బయోలాజికల్ క్లాక్ దెబ్బతింటుంది. దీంతో సోమవారం వచ్చేసరికి మండే బ్లూస్ రూపంలో నీరసం రెట్టింపవుతుంది. మరి దీనికి పరిష్కారం లేదా అంటే ఖచ్చితంగా ఉంది. వీకెండ్ను ఒక టాస్క్లా కాకుండా నిజమైన రీఛార్జ్ సమయంగా భావించాలి. సెలవు రోజుల్లోనూ నిద్రపోయే, లేచే సమయాల్లో పెద్దగా మార్పులు చేయకూడదు. భారీ ప్లాన్లు పక్కన పెట్టి నచ్చిన పుస్తకం చదవడం, ప్రకృతితో సమయం గడపడం లేదా కుటుంబంతో ప్రశాంతంగా మాట్లాడటం అలవాటు చేసుకోవాలి. వారమంతా పని ఒత్తిడిని సరిగ్గా మేనేజ్ చేసుకుంటూ వీకెండ్ను తేలికగా ప్లాన్ చేసుకుంటే చాలు. ఈ వీకెండ్ బర్న్అవుట్ నుంచి బయటపడి సరికొత్త ఉత్సాహంతో మళ్లీ వారాన్ని మొదలుపెట్టచ్చు. మనలో కొంతమందికి పాదాల్లో నొప్పులు తరచుగా వేధిస్తుంటాయి. ముఖ్యంగా ఉదయం పూట మంచం మీద నుంచి కాలు కింద మోపగానే
పాదంలో జివ్వుమంటూ భరించలేనంత నొప్పి పుడుతుంటుంది. కొద్ది దూరం అడుగులు వేశాక కానీ నొప్పి తగ్గదు. పురుషులతో పోలిస్తే మహిళల్లో పాదాల నొప్పులు ఎక్కువగా కనిపిస్తుంటాయి. వయసు పైబడడం, మడమ భాగంలో కణజాలం పెరగడం, ఊబకాయం, మధుమేహం, చెప్పులు లేకుండా నడవడం ఇవన్నీ అరికాళ్లలో నొప్పులకు కారణాలే. పాదాల్లో నొప్పులతో బాధపడుతున్నప్పుడు నిత్యం కొన్ని ప్రత్యేకమైన యోగాసనాల్ని సాధన చేస్తే మంచి ఫలితం ఉంటుందని చెబుతారు యోగా నిపుణులు. పాదాల నొప్పుల్ని తగ్గించే యోగాసనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమంలో ఈ మడమ నొప్పికి సంబంధించి ఈ పాదంలో విపరీతమైన నొప్పి వస్తుంది. ఆయా భాగాలకు సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన ఆసనాలు, ముద్రల గురించి మనం తెలుసుకోబోతున్నాం. అందులో భాగంగా ఉత్కటాసనం, వజ్రాసనం, చిన్ముద్ర ఏ విధంగా చేయాలో చూద్దాం. చాలామందికి ఈ మడం భాగంలో, ఈ పాదం భాగంలో విపరీతమైన నొప్పి వచ్చేస్తుంది ఉన్నట్టుగా ఉండి. ప్రొద్దున లేచి కాళ్ళు కింద పెట్టాలి అంటే నిద్ర తర్వాత విపరీతమైనటువంటి భరించలేనటువంటి కాలు కింద పెట్టలేనటువంటి. సో ఆ మడమ భాగంలో ఎముక కలిపి ఉండేటటువంటి భాగం ఒత్తిడికి గురవడం ద్వారా, వాపుకి గురవడం ద్వారా విపరీతమైన పాదం నొప్పి వచ్చేస్తూ ఉంటుంది. ఇది సాధారణంగా అధిక బరువు ఉండడం ద్వారా కావచ్చు, కొంతమంది హీల్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారు, అలాంటి భాగంలో ఆయా భాగం ఒత్తిడికి గురవడం ద్వారా కావచ్చు, ఎక్కువగా నడకకు సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కువ నడవడం ద్వారా కావచ్చు. సో ఈ రకంగా ముఖ్యంగా అధిక బరువు సమస్యలు ఉన్నటువంటి వాళ్ళకి ఇది ఎక్కువగా ఏర్పడుతూ ఉంటుంది. ఇది ఎంత నొప్పి వస్తుందంటే ఇక చాలా బాధాకరమైనది. దీనికి పెయిన్ కిల్లర్స్, ట్యాబ్లెట్స్ వేయడం కన్నా కూడా తేలికపాటి కొన్ని చిట్కాలు ఉంటాయి కొన్ని యోగా ప్రక్రియలు. అవి చేయడం ద్వారా నెక్స్ట్ డేకే కాదు, నెక్స్ట్ మూమెంట్ చాలా రిలీఫ్ వచ్చేస్తుంది. అసలు కాలు కింద పెట్టలేనటువంటి వాళ్ళు కూడా ఇమ్మీడియట్లీ వాళ్ళు ఎంతో రిలాక్స్ అయిపోతూ ఉంటారు. సో మెడిసిన్ వేయడం ద్వారా అనేటటువంటిది కృత్రిమమైనటువంటిది. దానికి సహజంగా శిక్షణ ఇవ్వడం ద్వారా, ఆయా మజిల్కి కొన్ని ప్రత్యేకమైన స్ట్రెచ్చింగ్ల ద్వారా, కొన్ని ఆసనాల ద్వారా, వాటికి వ్యాయామం ఇవ్వడం ద్వారా దానంతట అదే మళ్ళీ సెట్ చేసుకుంటుంది అన్నమాట. సో దానికి సంబంధించి ఈరోజు మనం ఉత్కటాసనం మరియు వజ్రాసనం, చిన్ముద్ర ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. వజ్రాసనానికి రావడానికి ముందుగా దండాసనానికి రావాలి. కాలు రెండు స్ట్రైట్గా తెచ్చుకొని పాదాలు రెండు జతలో ఉంచుకోవాలి. తర్వాత లెఫ్ట్ లెగ్ని వెనక్కి ఫోల్డ్ చేస్తూ లెఫ్ట్ లెగ్ జతలో రైట్ లెగ్ని కూడా ఫోల్డ్ చేయాలి. పాదాలు రెండు జతలో ఉంటాయి. బటన్ విరేలు ఒకదాని పక్కన ఒకటి ఉంటాయి. పాదాలు వీ షేప్లో ఉండాలి. మోకాలు చివర్ల మధ్య 4 ఫింగర్స్ గ్యాప్ ఉంటుంది. ఈ స్థితిలో రెండు చేతులు వెనకాతల, ఎడమ చేత్తో కుడి చేతి యొక్క మణికట్టును పట్టుకోవాలి. పూర్తిగా శ్వాసను తీసుకోవాలి. శ్వాసను విడిచిపెడుతూ ముందుకు వంగాలి. ముందుకు వంగినప్పుడు వజ్రాసనం పైనుంచి పాదాల పైనుంచి సీట్ లేపకూడదు. ఎంతవరకు వీలైతే అంతవరకే ముందుకు వంగాలి. తల భాగం ఏ భాగం అయితే నేలను తాకాలో ఆయా భాగం నేలను తాకుతున్నట్టుగా ఉంటుంది. ఈ ఆసన స్థితిలో ఒక 10 సెకండ్ల నుంచి 20 సెకండ్ల నుంచి 30 సెకండ్ల నుంచి ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండాలి. శ్వాస సాధారణంగా ఉంటుంది. ఈ స్థితిలో నిదానంగా మరలి పైకి లేవాలి. శ్వాసను తీసుకుంటూ మరొక్కసారి పూర్తిగా శ్వాసను తీసుకోవాలి. శ్వాసను విడిచిపెడుతూ నిదానంగా ముందుకు వంగాలి. శ్వాస విడిచిపెట్టేసిన తర్వాత శ్వాస సాధారణంగా ఉంటుంది. ఈ విధంగా 30 సెకండ్ల నుంచి 40 కావచ్చు, 50-60 సెకండ్ల టైం కూడా ఇలా ఉండవచ్చు. శ్వాస సాధారణంగా ఉంటుంది. ఈ స్థితిలో నిదానంగా యథాస్థానానికి మళ్ళీ పైకి రావాలి. రెండు చేతులు రిలీజ్ చేసి మోకాళ్ళ ముందు రెండు చేతులు బోర్లించి పర్వతాసనానికి రావాలి. రెండు చేతులు మోకాళ్ళ దగ్గర బోర్లించి ఉంచాలి. చక్కగా అరిచేతులు నేల మీద తాకించి ఇప్పుడు రెండు కాళ్ళని స్ట్రైట్గా తీసుకొని మౌంటైన్ పోస్చర్లో తీసుకొని రావాలి.
అరికాలు పాదాలు మొత్తం నేలను తాకుతున్న విధంగా ఉంటుంది. స్పైన్ స్ట్రైట్గా ఉంటుంది. ఈ విధంగా పర్వతాసన స్థితిలో కూడా 10 సెకండ్ల నుంచి 20 సెకండ్లు, 30 సెకండ్లు ఇలా మీ యొక్క స్థాయిని బట్టి ఉండగలిగిన సేపు ఉంటే చాలా మంచిది. ఇది బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ అంతా చక్కగా జరిగి తలనొప్పి సమస్యలను, మానసిక ఒత్తిళ్లను తొలగించి మనసును ప్రశాంతంగా ఉంచి మెమరీ కాన్సన్ట్రేషన్ బాగా పెంచేటటువంటి అద్భుతమైనటువంటి ఆసనం. ఇప్పుడు నిదానంగా నీస్ ఫోల్డ్ చేస్తూ వజ్రాసనం మీదకి రావాలి. ఇప్పుడు మనం చేయబోతున్నాం ఆది ముద్ర. వజ్రాసనం మీదుగా చేతులు 2 సమంగా ఉంచుకోవాలి. బొటన వ్రేల్ని ముందుగా అరచేతిలోనికి మడవాలి. ఈ 4 వ్రేళ్ళు బొటన వ్రేళ్ళని మూసివేస్తూ పూర్తిగా ఫోల్డ్ చేయాలి. ఈ ముద్రను తొడలపై మధ్య భాగంలో బోర్లించి ఉంచాలి. మోచేతులు 2 శరీర పక్క భాగాలు తాకుతూ ఉంటాయి. వెన్ను నిటారుగా ఉంటుంది. ప్రశాంతంగా కళ్ళు మూసుకోవాలి. ఈ స్థితిలో నిదానంగా శ్వాసను తీసుకుంటూ నిదానంగా శ్వాసను విడిచిపెడుతూ పూరక, కుంభక, రేచక, శూన్యక నియమాలు, నిష్పత్తులను పాటిస్తూ ప్రాణాయామం చేయాలి. శ్వాసను విడిచిపెట్టిన తర్వాత ఆపాలి. నిదానంగా కళ్ళు తెరవాలి. ముద్రను రిలీజ్ చేయాలి. వజ్రాసనం నుంచి బయటికి రావాలి. చూసారు కదండి, ఈ ఉత్కటాసనాన్ని ఒక 5 సార్లు చెప్పిన మీరు సాధన చేస్తూ, అదేవిధంగా ఈ వజ్రాసనంలో సాధారణంగా వ్రేళ్ళు పై భాగం నేల కాని ఉంటాయి కదా, కానీ వ్రేళ్ళ యొక్క కింద భాగం నేలను ఆనించి ఉంచడం ద్వారా ఈ మడమ భాగం అంతా స్ట్రెచ్చింగ్ అవుతుంది. తద్వారా ఆయా మజిల్స్ అన్నీ కూడా ఏవైతే ఒత్తిడికి గురైనాయో, ఏదైతే వాపుకు గురైనాయో మళ్ళీ అవన్నీ కూడా స్ట్రెచ్చింగ్ అయ్యి వాటంతట అవే మళ్ళీ సర్దుకొని ఆ నొప్పిని సులభంగా తొలగించుకోవచ్చు. అంతేకాకుండా కాళ్ళను స్ట్రైట్గా ఉంచి పాదాన్ని వెనక్కి లాగిపట్టి ఉంచడం ద్వారా కాసేపు అలా ఒక 30-40 సెకండ్లు అలా ఉంచడం ద్వారా కూడా ఆయా భాగం అంతా తొందరగా స్ట్రెచ్చింగ్ అయ్యి తొందరగా పెయిన్ రిలీఫ్ అయిపోతూ ఉంటుంది. సో దీంతో పాటుగా కొన్ని చిన్ ముద్ర, కాళ్ళకు భాగానికి సంబంధించిన ప్రాణశక్తిని పంపించేటటువంటి ఈ ప్రాణాయామాన్ని కూడా ఓ 30 నుంచి 40 సైకిల్స్ ఈ ముద్రలు చేయడం ద్వారా కూడా పెయిన్ రిలీఫ్ అయ్యి ఫ్యూ అవర్స్ నుంచి ఫ్యూ డేస్లో దీని నుంచి రిలీఫ్ అవ్వచ్చు. పాదాల నొప్పుల నుంచి ఉపశమనాన్ని కలిగించే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి తెలుసుకున్నాం కదా. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. మలబద్ధకంతో బాధపడుతున్నప్పుడు తరచూ తోటకూరను తినడాన్ని అలవాటు చేసుకోండి. అలాగే మాంసాహారాన్ని తీసుకున్నప్పుడు ముల్లంగి ముక్కల్లోకి కొద్దిగా నిమ్మరసాన్ని పిండుకుని తినండి. ఇలా చేస్తే మలబద్ధకం క్రమంగా తగ్గుముఖం పడుతుంది.